చట్టాలను కేంద్ర బడ్జెట్ లో ఆంధ్ర ప్రత్యేక హోదాను అమలు చేయని విభజన హామీ చట్టాలను విభజన హామీ చట్టాలను ఆంధ్రకు ప్రత్యేక హోదా వ్యతిరేకించండి. సంపన్నులకు కార్పొరేట్ కలుగును బడ్జెట్ ను కేంద్ర బడ్జెట్ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు వెంటపల్లి భీమశంకరు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ రైతులకి, కౌలు రైతులకి, కార్మికులకి, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మరి ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అందరికీ కూడా ఈ బడ్జెట్లో ఎక్కడ కూడా కేటాయించిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎవరైతే బీజేపీకి ఈరోజు జేబు సంస్థలకు ఉన్నటువంటి ఎవరైతే ఆర్ఎస్ఎఫ్ కార్పొరేట్ శక్తులు ఆదాని అంబానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రయోజనాలు కాపాడే విధంగా ఈ బడ్జెట్ ఉందో తప్ప దేశ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ దేశంలో ఆర్థిక సంపదకి సృష్టికర్తలైనటువంటి రైతులు, కూలీలకి, కార్మికులకి ఈరోజు ఎక్కడ కూడా ఈ మొన్న పెట్టిన బడ్జెట్లో ఎక్కడ కూడా వాళ్ళకి లేదు, ఎక్కడ కూడా వాళ్ళకి అవకాశం కల్పించలేదు. అందుకోసం ఈరోజు ఏదైతే ఈ బడ్జెట్కి సంబంధించి దేశవ్యాప్తంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ దీనికి వ్యతిరేకంగా మరి పోరాటాలు చేస్తుంది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రానికి తీవ్రన్యాయం చేసింది. ఎందుకంటే విభజన హామీలు ఎక్కడ కూడా అమలు చేయని పరిస్థితి ఉంది. అదేవిధంగా కడపకు సంబంధించి కానీ లేదనుకుంటే విశాఖకు సంబంధించి ఉక్కు ఫ్యాక్టరీ కానీ ఏది కూడా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కూడా ఎక్కడ కూడా నిధులు సక్రమంగా కేటాయించిన పరిస్థితి ఉంది. వ్యవసాయ రంగమే ఈ దేశానికి మరి ప్రధానమైనటువంటి వనరు అయినప్పుడు కూడా వ్యవసాయ రంగాన్ని ఈరోజు మరి ఏకరువు పెట్టి నిమ్మక నీరెత్తినట్టుగా ఈ కేంద్ర ప్రభుత్వం మరి వ్యవహరిస్తూ ఉంది. అందుకే ఈ కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆంధ్ర ప్రజలు కానీ దేశ ప్రజలందరూ కూడా మరి ఇది నష్టం, ఎవరికో కూడా ప్రయోజనం లేనటువంటి బడ్జెట్ కాబట్టి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వాళ్ళ ప్రయోజనాలు కాపాడే విధంగా ఈ బడ్జెట్ ఉంది తప్ప పేద ప్రజల ప్రయోజనాలు కాపాడే విధంగా ఈ బడ్జెట్ లేదనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రజలందరూ కూడా ఈ యొక్క బడ్జెట్ని అలాగే ప్రతిపక్ష పార్టీలు కానీ ప్రజా సంఘాల మేధావులందరూ కూడా ఈ యొక్క బడ్జెట్ని వ్యతిరేకించనేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం 2025, 2026 ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతూ దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులని ఆంధ్రప్రదేశ్ మరి గురజాడ అప్పారావు గారిని ఉద్దేశిస్తూ మాట్లాడారు. కానీ ఆ బడ్జెట్లో అంతా కూడా సంపన్నులకు, కార్పొరేట్లకు ఈ బడ్జెట్ తాకట పెట్టింది. అదేవిధంగా ఈ బడ్జెట్లో ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో పేద ప్రజలకి మొండి చేయి చూపెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఇది పేదల నిర్మూలనే కాదు, పేదలు లేకుండా చేయడానికి ఒక పథకము ఈ బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఎందువల్లంటే కష్టజీవులు, కార్మికులు, రైతులు ఈ దేశం కోసం పోరాటం చేస్తున్నారు. వాళ్ళు నిరంతరం ఎండనక కొండనక కష్టపడుతున్నారు. అయినా వాళ్ళ సమాజ చుక్కల్ని ఈ రోజున కార్పొరేట్ కంపెనీలకి, సంపన్నులకు తాకట పెడుతూ అదేవిధంగా 12 లక్షల రూపాయల ఆదాయ పన్ను ఎవరైతే వస్తుందో వాళ్ళకి మినహాయించండి అంటే వీళ్ళందరూ కూడా కార్పొరేట్ కంపెనీల దగ్గర అదేవిధంగా ఏదైనా బహుళజాతి కంపెనీల దగ్గర ఈ డబ్బులన్నీ కూడా కొంటారు వస్తువుల్ని. అదే మాలాంటి సామాన్యుల దగ్గర ₹1 ఉంటే చిల్లర కొట్టుల దగ్గర కొనుక్కుంటాం. కానీ ఎక్కడికి పోయింది పైసా అంటే కార్పొరేట్ల దగ్గర పోయింది. అందుకే ఇదంతా కూడా కార్పొరేట్ బడ్జెట్. నిరుద్యోగులకు వ్యతిరేకమైన బడ్జెట్, దళితులకు వ్యతిరేకమైన బడ్జెట్, ఈ విద్యార్థులకు వ్యతిరేకమైన బడ్జెట్. ఈ బడ్జెట్లో 50 లక్షల కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ మొత్తం 10 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ పన్నుల ద్వారా 54 లక్షల కోట్ల రూపాయలు మొత్తం కూడా మరి పన్నుల రూపాయలు వచ్చింది. 54 లక్షల కోట్ల రూపాయలు కేటాయించకుండా వాళ్ళు 50 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర బడ్జెట్ కేటాయించారు. అంటే ఈ దేశంలో ఏదైతే ఈ బడ్జెట్ ఉందో
ఈ బడ్జెట్ కూడా ఒక అంకెల్ గారిడీ బడ్జెట్. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి తీవ్రమైన అన్యాయం చేశారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఓ ప్రతిపక్షంగా మరి కూటమిలో ఉన్న ఎవరైతే పవన్ కళ్యాణ్ ఉన్నారో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు తక్షణం మాట్లాడాలా, మీరు నోరిప్పాలా. ఎందువల్లంటే ఆంధ్రప్రదేశ్ తీవ్రమైన అన్యాయం జరిగింది. ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇస్తానన్నారు బీజేపీ వాళ్ళు. అదేవిధంగా విభజన చట్టాలు అమలు చేస్తానన్నారు. అదేవిధంగా మరి అమరావతి నిర్మాణం కోసం కృషి చేస్తానన్నారు. అవన్నీ కూడా ఎక్కడా కూడా విభజన హామీ చట్టాలు కానీ, అదేవిధంగా ప్రత్యేక హోదా కానీ, లేకపోతే విద్యా సంస్థలు కానీ, ఆంధ్రప్రదేశ్లో సంక్షేమం కానీ ఎక్కడ పట్టించుకోలేదు. అంటే ఇది తీవ్రమైన వ్యతిరేకమైన బడ్జెట్. అదేవిధంగా దళితులకి 27,000 కోట్ల రూపాయలు నష్టంగా చూపెట్టారు. అంటే 27,000 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా అదనంగా కేటాయించలేదు. అంటే దళితులు లేరు, ఆదివాసీలు లేరు, ఎవరికి కూడా ఈ బడ్జెట్లో వాళ్ళందరికీ కూడా కేటాయించగా నిరాశ తెలిపిన బడ్జెట్ ఇది. ఈ బడ్జెట్ని మేము సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా పార్టీగా వ్యతిరేకిస్తున్నాం. ప్రజలందరూ కూడా వ్యతిరేకించాలని కోరుతున్నాం.